కొలాప్స్, రూయిన్డ్. నేను చాలా కష్టపడి బిల్డప్ చేసిన టోటల్ ఎంపైర్ నీలాంటి చేతకాని వాళ్ళ కారణంగా సర్వనాశనం అయిపోయింది. సిద్ధప్ప, ఆవేశపడకుండా నో, ఐ డోంట్ వాంట్ టు లిసన్ అ సింగిల్ వర్డ్. సిద్ధప్ప, నువ్వు చెప్పేది చేసేది ఏమిటో నాకు అర్థమయ్యగా. సిద్ధప్ప, అసలు ఏం జరిగింది? 1 month నేను లేకపోయేటప్పటికి ఆ అర్జున్ గాడు మన పునాదులు కూల్చేశాడు. మన వాళ్లలో కొంతమందిని చంపేశాడు. అంతేకాకుండా ట్రాలర్ కూడా ముచ్చేశాడు. ఆర్టర్ చచ్చిపోయినందుకు బాధపడాలి. ట్రాలర్ ఏముంది? ₹1,00,00,000 నష్టం, అంతేగా. Idiot! You fool! You don't know! వాడు ముంచేసిన ట్రాలర్లో ఎంతో విలువైన ఓ ముఖ్యమైన ఆయుధం ఉంది. పాకిస్తాన్ ISI ఏజెంట్స్ ని ట్రాప్ చేసి ఆ వెపన్ ని సంపాదించారు. దాంతో క్షణాల మీద ఎంత పెద్ద సిటీనైనా బూడిద చెయ్యొచ్చు. బూడిద చెయ్యొచ్చు. ఇప్పుడు ఆ ట్రాలర్ ని మనం తిరిగి సంపాదించాలంటే అది ఎక్కడ ముంచేశాడో తెలిసిన అర్జున్ మనకి కావాలి. ఎస్, అర్జున్ నాకు ప్రాణాలతో కావాలి. నో, అర్జున్ చావాలి. వాడు చస్తే ఆయుధం దొరికే అవకాశమే లేదు. కనుక వాడు కావాలి, ప్రాణాలతో కావాలి. నా పగ తీరాలంటే అర్జున్ చావాలి. నా చేతుల్లో చావాలి. నో, కావాలి. చావాలి. ఎవడు వీడు? కొత్తగా ఉన్నాడు. కొత్తగా వచ్చింది నువ్వు. వంశీ, ఆవేశపడు. సిద్ధప్ప, ప్లీజ్ ప్లీజ్. వాడు మాకు ప్రాణాలతో కావాలి. నీకు వాడు చావాలి, అంతేగా. దానికి ఒకే మార్గం ఉంది. కమ్, ముందు అర్జున్ పట్టుకుని తీసుకుంటాం. మా పని అయిపోయాక నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. నీ పగ తీర్చుకో. ఓకే ఓకే. ఎవడు వాడు? అర్జున్ చావాలంటున్నాడు. అప్పట్లో అర్జున్ కోర్టులో చంపిన ఫారెస్ట్ గార్డ్ కొండయ్య కొడుకు వీడు. కొండయ్య కొడుక? నో, వాడు కొండయ్య కొడుకు కాదు. నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడు వీడు కొండయ్య కొడుకు. 6వ ఏట అనాథలా నా దగ్గరికి వస్తే నేను పెంచాను. అర్జున్ని చంపాలనే పగ వీడికుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? తన నాటకం మనకి తెలిసిందని ఆ వంశీగాడికి తెలీదు. అది మనకు అడ్వాంటేజ్. ఇద్దరు వస్తారు. మన పని జరగగానే అర్జున్ని చంపేస్తాం. ఆ తర్వాత ఈ వంశీగాడిని ఫినిష్ చేస్తాం.